మమ్ముల ఎవ్వరు ఎప్పుడు పట్టించుకోలేదు నేటి కాలాన. ఏ రంది లేకుండా బతుకుతున్నామంటే నిండైన నీ మెండు గుణమే అండానా. కండ్ల ముందే ప్రజలు పస్తులతో ఉంటే తట్టుకోలేక చల్లడిల్తీవో. ఆకలి బాధలు ఇక వద్దనంటూ అమ్మవై మమ్ము సాదుకుంటీవో. సామాన్య బిడ్డల నేస్తానివో, సబ్బండ వర్గాల చేయుతవో. గంగారం నుంచి వచ్చినాము, డెలివరీ కేసు పట్టుకొని వచ్చినాము. 4 రోజులు అవుతుంది ఇప్పటికి. ఆయన కడుపు చల్లగుండా అన్నము పెట్టిండు, కూరలు అన్నము మంచిగా ఉంది. ఐలు భారతి అన్నం పెడతాడు, ఆయన కడుపు చల్లగుండా. భారతి అన్నం పెట్టిండు, నీళ్ళు సౌకర్యం చేస్తాడు. అందరూ మంచిగా వేడి అన్నం పెట్టిండు, కూరలు అన్నీ మంచిగానే ఉన్నాయి. మంచిగా పేదవాళ్ళకు అన్నం పెడతాడు. ఈ భూపాలపల్లి లోకలే, ఇక్కడ హాస్పిటల్ పని మీద ఈరోజు డెలివరీ కోసం అని వచ్చాము. రాగానే మనకి ఒక 1.5 అవర్ బ్యాక్ మనకి అక్కడ కూర్చొని ఉంటే లంచ్ ప్రొవైడ్ చేస్తున్నామని మనకి జయశంకర్ ఫౌండేషన్ వాళ్ళు మనకి ఇక్కడ అన్నదానం చేస్తున్నారని తెలిసింది. దాదాపు ఇక్కడ మనకి నిత్యం ప్రతిరోజు వీళ్ళు అన్నదానం చేస్తున్నారు. 200 నుంచి 250, 300 వరకు. వీళ్ళు చాలా ఫుడ్ కూడా చాలా బాగుంది. రైస్, కర్రీ, పప్పు అన్నీ ఉన్నాయి. చైర్మన్ ఐలి మార్ట్ గారికి మా తరపున, ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్తేనండి, నా పేరు మాచర్లయ్య. నేను విజయపల్లి ఎక్స్ సర్పంచ్ని. నేను అనుకోకుండా భూపాలపల్లి 100 పడకల హాస్పిటల్కి రావాల్సి వచ్చింది. నేను చూపించుకుందామని వచ్చేవాడికి డాక్టర్ గారు వెళ్ళిపోయారు. నన్ను మళ్ళీ మండే రోజు రమ్మన్నారు. బయటికి వెళ్తుంటే అందరు కలిసి ఇక్కడ జయశంకర్ ఫౌండేషన్ వాళ్ళు అన్నదానం చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజు నిత్యం అన్నదానం చేస్తున్నారంటే చూద్దామని చెప్పి వచ్చినాం. అన్నం బాగుంది, మంచిగా పెడుతున్నారు. దాదాపు నా ముందు ఇక్కడ 100 మంది దాకా తిన్నారు. చూసి మేము కూడా తిందామని చెప్పి ఆల్రెడీ వచ్చినాం. మాకు కూడా పెట్టారు, చాలా బాగుంది. సరే, ఎంత కష్టపడుతున్నాడు కానీ తమ్ముడు మొత్తం మీదైతే ఆ తమ్మునికి అందరూ రుణపడి ఉన్నట్టే అని చెప్పి నేను అనుకుంటున్నాను. అందరి సహాయ సహకారాలు కూడా ఈ ఫౌండేషన్కు ఉండాలని చెప్పి నా యొక్క కోరిక. అలాగే తమ్మునికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్నాను. ఎందుకంటే పేద ప్రజల కోసం అన్నదానం అనేది నిత్యం భగవంతుడు ఇచ్చినట్టే. ఇది అన్నం అనేది అన్నీ దొరుకుతాయి కానీ అన్నం అనుకునే టైంలో అందరికీ అన్నం దొరకదు. పేద ప్రజల కోసం చేస్తున్నాడు కాబట్టి తమ్ముడు నిండు 100 ఏళ్ళు చల్లగా బతకాలని చెప్పి ఆ భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మా వంతు సహకారం కూడా సరే, ఎందరో దాతలు అనవసరమైన వాటి కోసం కూడా ఇస్తుంటారు అక్కడక్కడ, కానీ ఇలాంటి వాటి కోసం చేస్తే చాలా ఉత్తమమైన పని అని చెప్పి నా యొక్క కోరిక. తమ్ముడు, మరి మెనీ థ్యాంక్స్, మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.